అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు. ఈరోజు నేను ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేసి అదేంటంటే హ్యాండ్ వైట్నింగ్ ప్యాక్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక స్పూన్, మనము 2 స్పూన్స్ టమాటాని పల్ప్ చేసుకోవాలండి. టమాటాలు అంటే మనము టమాటా రసం తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బ్రూ పౌడర్. తర్వాత అవంతా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చాలా సూపర్ హ్యాండ్ వైట్నింగ్ ప్యాక్ అండి. తర్వాత మనము కొంచెం రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిపానండి. మొత్తము కలిపాక కొంచెం మనం గట్టి పడింది కదా, దాన్ని కొంచెం లూజ్ చేసుకోవడానికి రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సూపర్ గ్లోయింగ్గా వస్తుంది. మనకు హ్యాండ్స్కి వేసుకోవచ్చు, మనం లెగ్స్కి వేసుకోవచ్చు, ఫేస్కి వేసుకోవచ్చు, మెడకి వేసుకోవచ్చు అండి. మొత్తం బాడీ వైట్నింగ్ ప్యాక్గా అనొచ్చు దీన్ని. మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం తయారు చేసుకుంటాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనకు టమాటాలో మనకి విటమిన్ సి ఉంటుంది. శనగపిండిలో మనకు బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. బ్రూ పౌడర్లో చాలా వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకు. ఇలాగ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపించాను. తర్వాత 20 మినిట్స్ తర్వాత హ్యాండ్కి శుభ్రం చేసుకోవాలండి. ఇట్లా చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మనకు వైట్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట మనకు. తర్వాత 20 మినిట్స్ తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. తర్వాత నిమ్మ చెక్క తీసుకున్నాను. నిమ్మ చెక్క తీసుకొని దాన్ని రబ్ చేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ రబ్ చేయడం వల్ల ఏమంటే మనకి ట్యాన్ ఇక్కడ రిమూవ్ ఉంటుంది, డల్నెస్ పోతుంది. ఇక్కడ ట్యాన్ ఉంటే రిమూవ్ అవుతుంది అనమాట. దాన్ని మనం రబ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఏమన్నా డర్ట్ ఉన్నా కానీ, తర్వాత మనకి డార్క్నెస్ ఉన్నా కానీ, డల్నెస్ ఉన్నా కానీ అంత పోతుందండి. రబ్ చేసి 15 మినిట్స్ తర్వాత రబ్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ ఇది చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. చాలా సూపర్ గ్లోయింగ్ ప్యాక్ అండి. ట్రై చేసి చూడండి. మనము నిమ్మకాయ మన ఫేస్ మీద మనం అప్లై చేసిన తర్వాత మన ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టమాటాని మనము రబ్ చేయడం వల్ల బాగుంటుంది. ఎందుకంటే నిమ్మకాయ మనకు కొంతమందికి పడదు కదా, సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. చూడండి, ఇంకెప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఇదంతా మొత్తం అలాగా పైనుంచి కింద వరకు ఒకసారి రబ్ చేసుకోవాలి, అంటే మసాజ్ చేసుకోవాలి హ్యాండ్ని. తర్వాత క్లీన్ చేసుకోవాలి ఒక టవల్తో, లేకపోతే వాటర్తోనే శుభ్రం చేసుకోవచ్చు మనము. ఇది వారానికి మనం 3 టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. డైలీ అవసరం లేదు, వారానికి 3 టైమ్స్ చేసుకోండి. లెగ్స్, హ్యాండ్స్ రెండింటికి చేసుకోవచ్చు. మెడకు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలాగ నిమ్మ చెక్కతో మనము రబ్ చేసుకోవచ్చు. కానీ ఫేస్ మీద మనము టమాటాతో రబ్ చేసుకోవాలి. నిమ్మ చెక్క పెట్టకూడదు, ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా అక్కడ మనకి ఫేస్. ఇప్పుడు చూడండి, 2 హ్యాండ్స్కి నేను డిఫరెన్స్ చూపిస్తాను. నేను వేసుకునే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ ఒకసారి తుడిచి చూపిస్తాను. అంత తుడుచుకున్నాక శుభ్రంగా నేను అప్పుడే మనకు వైట్నెస్గా వచ్చింది చూడండి హ్యాండ్. ఇక్కడ కుడి చేయి మాత్రం నేను అప్లై చేయలేదు, ఓన్లీ ఎడమ చేయి మాత్రం అప్లై చేస్తాను. ఇప్పుడు 2 చేతుల్ని నేను మీకు చూపిస్తాను అనమాట. చూడండి, అప్పుడే ఎడమ చేయి చూడండి ఎంత షైనింగ్గా ఉందో. ఈ పక్కది కొంచెం డల్గా ఉందండి, మనం అప్లై చేసింది షైనింగ్గా ఉంది. ఓకే అండి, ఇది ట్రై చేసి అందరూ మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఉంటాను. నేను మీ దీపిక.